నమస్కారం. ఇండియాలో ఇల్లు లేదా స్థలం కొనాలనుకునే వాళ్లకు ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక ప్రాపర్టీ మీద కోర్టులో కేసు నడుస్తుండగానే దాన్ని అమ్మేయొచ్చు. మరి అలా కొన్నవాళ్ల పరిస్థితేంటి? ఈ మధ్య వచ్చిన ఒక కోర్టు తీర్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఏంటా తీర్పు? దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఆస్తిపై కోర్టులో పెద్ద గొడవ నడుస్తోంది. సరిగ్గా అదే టైంలో ఆ ఆస్తిని అమ్మకానికి పెట్టారు. మరి దాన్ని కొంటే పరిస్థితి ఏంటి? పెట్టిన డబ్బు సేఫ్గా ఉంటుందా? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. ఎందుకంటే దీని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ఏంటంటే, వివాదంలో ఉన్న ఆస్తిని కొన్న కొత్త వ్యక్తిని అసలు కేసులో చేర్చాల్సిన పనే లేదు అని చెప్పేసింది. ఇది కొన్నవాళ్లకు నిజంగా ఒక పెద్ద షాక్. ఎందుకంటే వాళ్ల వాదన వినిపించే ఛాన్స్ లేకుండానే వాళ్ల ఫ్యూచరే డిసైడ్ అయిపోతోంది. అసలు కోర్టు ఎందుకిలాంటి తీర్పిచ్చింది? ఏంటి దాని వెనుకున్న లాజిక్? సరే, ఈ తీర్పును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం దీని వెనుకున్న అసలు కథలోకి వెళ్ళాలి. ఇది ఒక కుటుంబం మధ్య జరిగిన భూవివాదం. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూస్తే మనకు చట్టంలోని చిక్కుముడులు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఒకసారి ఈ కేస్ టైమ్లైన్ చూద్దాం. 2018లో ముగ్గురు అన్నదమ్ములు తమ పూర్వీకుల భూమి కోసం వాళ్ల బంధువుల మీద కేసు వేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. అదే సంవత్సరం, అంటే కేసు నడుస్తుండగానే ఆ బంధువుల్లో ఒకరు ఏం చేశారంటే ఆ భూమిలో కొంత భాగాన్ని మిస్టర్ రెడ్డి అనే వ్యక్తికి అమ్మేశారు. కొన్నేళ్ల తర్వాత, అంటే 2025లో ఈ అన్నదమ్ములు ఆ కొన్న మిస్టర్ రెడ్డిని కూడా కేసులో చేర్చాలని కోర్టుకెళ్లారు. కాని రీసెంట్గా హైకోర్టు వాళ్ల రిక్వెస్ట్ని తిరస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సో ఈ కథలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? 1 కేసు వేసిన ముగ్గురు అన్నదమ్ములు. 2 వాళ్ల బంధువులు, అంటే ఎవరిమీదైతే కేసు వేశారో వాళ్ళు. కాని వీళ్ల మధ్యలోకి కేసు నడుస్తుండగానే ఆ భూమి కొన్న మిస్టర్ రెడ్డి రావడంతోనే అసలు సమస్య మొదలైంది. సరే, ఇక్కడసలు ప్రశ్న ఏంటంటే, ఆ కొన్న మిస్టర్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని కోర్టెందుకు చెప్పింది? ఈ డెసిషన్ వెనుక ఒక చాలా ఇంపార్టెంట్ లీగల్ ప్రిన్సిపుల్ ఉంది. అది మొత్తం వ్యవహారాన్ని నడిపించింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రిన్సిపల్ పేరే డాక్ట్రిన్ ఆఫ్ లిస్ పెండెన్స్. ఇది లాటిన్ పదం. సింపుల్గా చెప్పాలంటే కేస్ పెండింగ్లో ఉంది అని అర్థం. మన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లోని సెక్షన్ 52 ఏం చెప్తుందంటే, ఒక ప్రాపర్టీ మీద కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దాన్నెవరైనా కొంటే వాళ్లు ఫైనల్గా కోర్టిచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలి. అంతే. అంటే ఆ కొనుగోలనేది కోర్టు తీర్పుకు లోబడి ఉంటుందన్నమాట. ఈ సిచ్యుయేషన్ గురించి లీగల్ ఎక్స్పర్ట్ అభిరాజ్ గాంధీ చాలా సింపుల్గా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, కొనేవాళ్లు ఆస్తిని మాత్రమే కొనట్లేదు, దాంతోపాటొచ్చే రిస్క్ను కూడా కొంటున్నారు. చూశారా? ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం సిద్ధాంతం సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెప్పేసింది. అయితే దీని అర్థం ఆ అమ్మకం వెంటనే క్యాన్సిల్ అయిపోతుందని కాదు. సేల్ డీడ్ చెల్లదని కోర్టు చెప్పదు. కాని ఆ అమ్మకం ఫ్యూచర్ మాత్రం పూర్తిగా కోర్టిచ్చే ఫైనల్ జడ్జ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కేసులో అమ్మినవాళ్లు ఓడిపోతే ఆటోమేటిక్గా కొన్నవాళ్లు కూడా ఆ ఆస్తిని కోల్పోతారన్నమాట. ఓకే, ఇదంతా బానే ఉంది. కాని మనం మళ్ళీ మొదటి ప్రశ్నకే వద్దాం. కొన్న వ్యక్తి ఎలాగూ తీర్పుకు కట్టుబడి ఉండాలి కదా. మరి అలాంటప్పుడు అతన్ని కేసులో చేర్చాల్సిన అవసరం లేదని కోర్టు ఎందుకు చెప్పింది? ఆ లీగల్ రీజనింగ్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. కోర్టు లాజిక్ అర్థం కావాలంటే ఒక కేసులో ఉండే 2 రకాల పార్టీల మధ్య తేడా మనకు తెలియాలి. మొదటిది నెసెసరీ పార్టీ, అంటే అవసరమైన పక్షం. వీళ్లు లేకపోతే అసలు కేసే ముందుకు వెళ్లదు. రెండోది ప్రాపర్ పార్టీ, అంటే సరైన పక్షం. వీళ్లుంటే కేసును ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు, కాని వీళ్లు లేకపోయినా కేసు నడుస్తుంది. ఈ చిన్న తేడానే ఈ కేసులో చాలా కీలకమైంది. ఈ డెఫినిషన్స్ బేస్ చేసుకునే హైకోర్టు తన జడ్జ్మెంట్ ఇచ్చింది. కోర్టేమందంటే, 1 మిస్టర్ రెడ్డి ఈ కేసులో నెసెసరీ పార్టీ కాదు, అసలు ఓనర్స్ ఎవరో తేల్చడానికి ఆయన ఉండాల్సిన అవసరం లేదు. 2 లిస్ పెండెన్స్ రూల్ ప్రకారం ఫైనల్ జడ్జ్మెంట్ ఏదైనా సరే ఆయన దానికి ఎలాగో కట్టుబడే ఉండాలి. సో అలాంటప్పుడు ఆయన మళ్లీ కేసులో చేర్చడం అనేది టైం వేస్ట్ తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని కోర్టు తేల్చి చెప్పేసింది. సరే, ఈ కాంప్లికేటెడ్ లీగల్ అనాలిసిస్ అంతా పక్కన పెడితే దీన్నించి మామూలుగా ప్రాపర్టీస్ కొనేవాళ్లు నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఈ తీర్పు ఆస్తి లావాదేవీల గురించి
మనకు ఏం చెప్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రాపర్టీ కొనే ముందు ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి. నంబర్ 1, టైటిల్ సర్చ్. అంటే అమ్మేవాళ్లకు ఆ ఆస్తి మీద క్లియర్గా ఎలాంటి గొడవలు లేకుండా పూర్తి హక్కు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నంబర్ 2, కేసుల గురించి ఎంక్వైరీ. ఆ ప్రాపర్టీ మీద ఏమైనా కోర్టు కేసులు నడుస్తున్నాయా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక నంబర్ 3, లీగల్ అడ్వైస్. అన్నింటికన్నా ముఖ్యమైంది ఇదే. ఏ డీల్ ఫైనల్ చేసే ముందైనా ఒక మంచి లాయర్ను కలవడం చాలా అవసరం. ఫైనల్గా ఒక్క ప్రశ్న. రియల్ ఎస్టేట్లో చూడ్డానికి చాలా గొప్ప డీల్లా కనిపించినా దాని వెనక కోర్ట్ కేస్ లాంటి ఒక పెద్ద రిస్క్ దాగుంటే దాన్ని తీసుకోవడం నిజంగా వర్త్ అంటారా? ఏ ఆస్తి ఒప్పందంలో అయినా సరే ఎంత జాగ్రత్తగా ముందు చూపుతో ఉండాలో ఈ కేస్ మనందరికీ గుర్తుచేస్తోంది. ఒక్కసారి ఆలోచించండి.